ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధరణ ఆరాధన దినం ముందు దేవుడు మనతో మాట్లాడని ఉద్దేశించినటువంటి లేఖన భాగాన్ని చదువుకొని ఈ దినము వాక్యాన్ని ధ్యానించుకుందాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అలాగే దాని కింది వచ్చిన చదివినట్లయితే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడంటాడు, నా యందు ఎవడు నిలిచి ఉంటాడో, నేను ఎవని వందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. నేను నా యందు ఎవరు నిలిచి ఉంటారో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును. ఇక్కడ అర్థం చేసుకోవాలండి మాట. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు అని రాయబడింది. అలా నేను దేవునిలో నిల్చున్నాను, దేవునిలో సమాధానకరంగా ఉన్నాను అంటే దేవుడు కూడా నీలో ఉండాలి. అప్పుడు ఏం చేయబడతావు అంటే నీవు ఫలించబడతావు. ఇంకో మాట అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. హల్లెలూయా. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. అయితే ఎందుకు ఈ దినం దేవుడు మాట మాట్లాడుతున్నాడంటే, చాలా మంది దేవునిలో ఉంటున్నట్టుగానే ఉంటున్నారు, కానీ దేవుడు వారిలో ఉండట్లేదు. చాలా మంది దేవునిలో ఉంటున్నట్లుగానే ఉంటున్నారు, కానీ దేవుడు వారిలో ఉండటం లేదు. ఏంటి లోపం అంటే, ఎందుకు మరి మనం దేవుడిలో మనం ఉంటున్నప్పుడు దేవుడు మనలో ఉండాలి కదా, ఎందుకు దేవుడు మనలో ఉండట్లేదు అంటే, ప్రభు అంటాడు, ప్రభువా ప్రభు అని స్తుతించిన ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యాన్ని చేరలేరు. ప్రభువా ప్రభు అని స్తుతించే ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరంట. హల్లెలూయా. ఎందుకో తెలుసా? పరలోక రాజ్యానికి ప్రవేశం అది ఎలాగంటే క్రీస్తులా బ్రతకాలి, క్రీస్తులా జీవించాలి. ఎందుకు ఆయన మనకు తన పోలికను అనుగ్రహించాడు? అర్థమవుతుందండి. యేసుక్రీస్తు వారు ఆయన ఎందుకు మనుషులమైన మనకు తన పోలికను ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు ఆకాశ పక్షులు ఉన్నాయి, మరి జలరాశులు ఉన్నాయి, ఈ భూమి మీద నాకు జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఇలా రకరకాల జీవప్రాణి కోటి ఉంది. అయితే వేటికి ఇవ్వనటువంటి ఆయన రూపాన్ని కేవలము మనకు మాత్రమే ఇచ్చాడు. ఎందుకో తెలుసా? మనము ఆయన వారముగా ఉండాలి. మనము ఆయన వారముగా ఉండాలని, ఆయనలా జీవించాలని, ఆయనలా కార్యాలు చేయాలని, ఆయనలా క్రియలు మనము జరిగించాలని. అందుకే దేవుడు మనకు తన రూపాన్ని ఇచ్చాడు. మట్టి ఘటమైనటువంటి మనలో జీవాన్ని నింపి తన రూపాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు యేసయ్య. అందుకే ఆయన అంటాడు, నా యందు మీరు నిలిచి ఉండిన ఎడల నేను ఎవరి మంది నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. ఆయన రక్తంలో కడగబడిన మనము దేవునిలో నిలిచి ఉన్నప్పుడు అదే విధముగా దేవుడు మనలో నిలిచి ఉండాలి. అలాగే దేవుడు మనలో నిలిచి ఉన్నప్పుడు మనం ఏం చేయబడతాం అంటే బహుగా ఫలించబడతాం. ఆయనకు మనము దూరంగా ఉన్నామనుకోండి, అంటే మనము క్రీస్తుకు దగ్గరగానే ఉన్నట్టుగా ఉండి ఆయనకు మనం దూరంగా ఉన్నామనుకోండి, ఆయన మనలో ఉండడు, మనం ఫలించలేం. అదేంటన్నా, మనం క్రీస్తు దగ్గరగా ఉండటం ఏంటి, ఆయన మనకు దూరంగా ఉండటం ఏంటి అని అంటారా? మన శరీరము దేవుని యొద్దకు వస్తుంది, కానీ మన ఆలోచన ఎక్కడో ఉంటుంది. మన శరీరము దేవునిలో ఉంటుంది, మన ఆలోచన ఎక్కడే ఉంటుంది. ప్రార్థన సమయం దేవుల్లో ఉంటాం, ప్రార్థన అనంతరం మన ఆలోచన ఎక్కడో ఉంటుంది. అంటే ఇటు ఆత్మీయంగా, ఇటు లోకానుసారంగా రెండు వైపులా జనరల్గా అంటూ ఉంటారు కదా, రెండు పడవల మీద కాలు వేయటం. అంటే అటు దేవునిలోను, ఇటు లోకములోను రెండు వైపులా ప్రయాణించే వారముగా మనం ఉండకూడదండి. ఎందుకంటే మనము ఏర్పరచబడిన వారము, ఏర్పరచబడిన జనాంగము. దేవుడు తన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి శుద్ధీకరించాడు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఉండకూడదని, ఈ లోక పాపంలో మనం ఉండకూడదని, ఈ లోక ఆశయాలలో మనం పడిపోకూడదని మనల్ని ప్రత్యేకపరిచాడు దేవుడు. అందుకే ఈ లోకం మనల్ని ద్వేషించినా కూడా
మనము బాధపడవలసిన అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును. అయితే నీవు దేవునిలో ఉన్న రీతిగానే దేవుడు ఎక్కడ ఉండాలి తెలుసా? నీలో ఉండాలి. అంటే నువ్వు నీ యొక్క హృదయాంతరంలోనికి నువ్వు దేవుని ఆహ్వానించుకునే వ్యక్తిగానే ఉండాలి. పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, కానీ దేవుని ఆత్మ మనలో లేదు. అప్పుడు దేవుడు మనలో ఉండడు. అర్థమవుతుందండి? ఈ మాటలు మీకు అర్థమవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఈ రోజుల్లో దేవుడు మన హృదయాంతరంగంలో ఉండటం చాలా ఆవశ్యకము, చాలా ప్రాముఖ్యము కూడా. ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది కనుక దేవుడు మనలో ఉన్నప్పుడు మనము ఫలించబడినటువంటి వారముగా ఉంటాం. హల్లెలూయా. ఫలించేటటువంటి వారముగా మనం ఉంటాం. మనం ఎప్పుడైతే ఫలిస్తామో, ఎప్పుడైతే మన జీవితం ఫలాభివృద్ధి చెందుతుందో, ఆ యొక్క ఫలితం వలన దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. ఆ యొక్క ఫలితం వలన దేవుని యొక్క నామం మహిమపరచబడుతూ ఉంటుంది. అయితే మనము దేవుని మన హృదయాంతరంలోనికి ఆహ్వానించే వారముగా మనం ఉండాలి. దేవుని మన హృదయాంతరంలోనికి ఆహ్వానించే వారముగా ఉండాలి. మనలో ఉన్న పాపము, మనలో ఉన్న శాపం, మనలో ఉన్న క్రియలు, చెడు తలంపులు, చెడు క్రియలు, చెడు ఆలోచనలు అన్ని కూడా మనలో నుంచి ఏమైపోవాలి? దూరం అయిపోవాలి. దేవుని వాక్యం మనలో ఉండాలి, దేవుడు మనలో ఉండాలి. హల్లెలూయా. వాక్యం దేవుడు వేరు కదా, రెండు ఒకటి. అయితే మనము దేవుని ఆరాధించే విధానం మారాలి, దేవుని స్తుతించే విధానం మారాలి, దేవుని మహిమపరిచే విధానం మారాలి. ఎప్పుడైతే దేవుని నువ్వు హత్తుకొని జీవిస్తావో, ఎప్పుడైతే నీవు దేవుణ్ణి హత్తుకొని జీవిస్తావో, అప్పుడు దేవుడు నీలో ఉంటాడు. నీ పరిస్థితులను చూస్తాడు, నీ పరిస్థితులన్నిటిని మారుస్తాడు. నిన్ను ఆయన తన సజీవరెక్కల కింద ఆయన నిన్ను భద్రపరుస్తాడు. దేవునికి మహిమ కలుగుతుంది. అయితే దేవుని ఆహ్వానించే వ్యక్తిగా నీవు ఉంటావా? దేవుని ఆహ్వానించే వ్యక్తిగా నీవు ఉంటావా? అన్న, దేవుని ఆహ్వానిస్తే ఏం జరుగుతుంది అని అంటే, బైబిల్ లేఖనాల్లో మనం చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయంలో అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. మీ అందరికీ తెలిసినటువంటి మాటలు. లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనంలో సుంకపు గుత్తేదారుడైనటువంటి జక్కయ్యను మనం చూడవచ్చు. ఆయనకు మరొక పేరు ఉంది, సుంకపు గుత్తేదారుడైనటువంటి పాపాత్ముడైనటువంటి జక్కయ్య అని ఆయనకు ఒక పేరు కలదు. ఏంటి ఆయన చేసిన పాపం? ఏంటి ఆయన చేసినటువంటి పాపం అంటే, వడ్డీలకు ఇస్తాడు. ఆయన వడ్డీకి అమౌంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అధిక మొత్తంలో, అంటే తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ వడ్డీలు కట్టేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తిరిగి తీసుకుంటాడు. అటువంటి పరిస్థితులలో ఆ వ్యక్తి ఉన్నాడు. అంటే దేవుడు తనలో లేడు, దేవుని ఆత్మ తనలో లేదు, దేవుని వెంబడించే తత్వం గానీ జ్ఞానం కానీ తనలో లేదు. ఏ పాటికి డబ్బులు ఇవ్వటం, వారి దగ్గర నుంచి మరి చక్రవడ్డీ లెక్క వారి దగ్గర నుంచి మరల గుంజుకోవటం, అంతటి పాపం. ఆయన దగ్గర ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆయన తలుచుకుంటే ప్రపంచంలో ఏదైనా చేయగలడు. అంతటి ఆస్తిపరుడు జక్కయ్య. కానీ ఆయనలో ఏం లేదు తెలుసా? సమాధానం లేదు. ఆ కుటుంబంలో ఏం లేదు తెలుసా? రక్షణ లేదు. రేపు ఆయన అంత ధనం ఉన్నా, అంత హోదా ఉన్నా, ఆయన రేపు చనిపోతే ఎక్కడ ఉంటాడు తెలుసా? నరకంలో ఉంటాడు. అటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో చూద్దామని ఒక ఆశ కలిగిందంట ఆయనకి. ఆయనకి ఏమవసరం అండి? చక్కగా పడుకొని, చక్కగా హాయిగా ఆయన కట్టుకున్నటువంటి భవంతులు కూర్చొని చక్కగా ఉండొచ్చు కదా. ఆయనకి ఏమవసరం? రోడ్డు మీద వెళ్తున్నటువంటి యేసుని ఎందుకో చూడాలని ఎందుకు అనిపించింది? హల్లెలూయా. ఏంటో తెలుసా? ఆయన దేవుని తన హృదయాంతరంలోనికి ఆహ్వానించబడుతున్నటువంటి సమయం గనుక, దేవుని తన హృదయాంతరంలోనికి ఆహ్వానించబోతున్న సమయం గనుక దేవునిలో ఉండాలనుకున్నాడు. దేవుని తనలో తన హృదయాంతరంలో స్థిరపరచుకోవాలనుకునే ఒక ఆలోచన గనుక, అది ఆయన కూడా తెలియకపోవచ్చు, కానీ ఆ సమయం రానే వచ్చింది. అతని పాపం కడగవేయబడే సమయం కనుక యేసుక్రీస్తు ప్రభువు ఎవరో చూద్దామని వెళ్ళాడు. జన సమూహములు అధికముగా ఉండగా ఒక చెట్టు ఎక్కి చెట్టు కొమ్మ మీద అలాగున కూర్చున్నాడు. ఒక చెట్టు ఎక్కి చెట్టు కొమ్మ అలాగ రోడ్డు మీదకి వచ్చినటువంటి కొమ్మ పైన కూర్చొని యేసయ్య ఎవరు అని చూస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ అది దేవుని సమయము గనక దేవుడు ఆ సమయానికి అక్కడికి వచ్చినప్పుడు జన సమూహము అంతమంది ఉన్నా కూడా ఆయన ఎవరిని చూశాడో తెలుసా? పాపాత్ముడైనటువంటి ఆ చెక్కేలు, ఆ చెట్టు మీద కూర్చున్నటువంటి ఆ చెక్కని చూశాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, నువ్వు దేవుని చూడాలనుకుంటే, నువ్వు దేవుని వాక్యం వినాలనుకుంటే, దేవునిలో నువ్వు జీవించాలి అనుకుంటే, దేవుని ఆత్మ నిన్ను వెంబడిస్తుంది. ఆమేన్. నీలో ఆలోచన కలిగిన
ఆ క్షణమే దేవుని ఆత్మ నిన్ను వెంబడిస్తుంది. ఆనాడు జక్కయ్యకి ఆలోచన కలిగింది, దేవుని ఆ యేసుక్రీస్తు ప్రభువు ఎవరో చూడాలని. హల్లెలూయా. అప్పుడే ఆయనలో మార్పు స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే దేవుని తన హృదయంలోనికి ఆయన ఆహ్వానించబోతూ ఉన్నాడు. చూశాడు, జక్కయ్య త్వరగా దిగిరమ్మన్నాడు. వెంటనే గబగబాని దిగొచ్చాడు. పద, ఈరోజు నేను మీ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అంత ఆస్తిపరుడు కదా. ఒకవేళ ఆయనలో గనక ఆ యొక్క ఆస్తి అనే హుందాతనం గనక, ఆ గర్వం గనక అతనిలో ఉండుంటే, ఏంటి నువ్వు నా ఇంటికి వస్తావా? రోడ్ల మీద ప్రార్థన చేసుకుంటూ వెళ్ళేవాడు కదా. ఎవరో ఏందో ఒకసారి చూద్దామని వచ్చాను అంతే తప్ప నిన్ను నా ఇంటికి ఆహ్వానించడానికి నేను రాలేదు. నీ పని ఏదో నువ్వు చూసుకో, నాకేం తక్కువ, నీ పాద నా ఇంట్లో మోపాల్సిన పని లేదు అనే గర్వం తనలో లేదండి. ఎందుకంటే అతను మారే సమయం వచ్చేసింది అంతే. ఇంకా వెంటనే రండి ప్రభు అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పాపాత్ముడైనటువంటి జక్కయ్య ఇంటికి వెళ్తుంటే అక్కడున్న ప్రజలందరూ కూడా సనుగుకుంటున్నారు. అక్కడున్న ప్రజలందరూ కూడా గునుగుతున్నారు. ఏంటో తెలుసా? ఏంటి ఈయన పరిశుద్ధుడా? ఈయన దేవుడేనా? ఈయన పరిశుద్ధుడేనా? పాపాత్ముడైనటువంటి ఆ వ్యక్తి ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు? తెలియదైతనికి అతను పాపాత్ముడని, తెలియదైతనికి అతను చేసిన పాపములు అని అక్కడున్న ప్రజలు సనుగుతూ గునుగుతూ ఉన్నారు. కానీ దేవుడు ఆ ఇంటికి వెళ్ళాడు. దేవుడు ఎప్పుడైతే ఆ ఇంటికి వెళ్ళాడో ఆ ఇంటికి వెంటనే రక్షణ వచ్చేసింది. జక్కయ్య అంటాడు, ప్రభు ఇదిగో నేను నీ పాదాల చెంత నా పాపాలను ఒప్పుకుంటున్నానయ్యా. నేను పాపిని తండ్రి. అనేకుల దగ్గర అనేక రకాలుగా వాళ్ళ దగ్గర నుంచి నేను ధనమును గుంజుకున్నాను. వారి దగ్గర నుంచి వారికి అప్పిచ్చింది కాకుండా వారి దగ్గర నుంచి అధిక మొత్తంలో ఎక్కువగా నేను తీసుకున్నాను. కానీ అయితే ఎలాగైతే నేను చేశానో, ఎవరి దగ్గర అయితే నేను ఎంతెంత తీసుకున్నానో వాళ్ళందరికీ మరలా నేను 4 గంటలుగా నేను తిరిగి చెల్లిస్తాను. 4 గంటలుగా నేను తిరిగి చెల్లిస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఒకసారి ఆలోచన చేయండి. ఎవరి దగ్గర అయితే నేను ఎంతైతే ధనము తీసుకున్నానో అంత ధనమును నేను తిరిగి 4 గంటలుగా నేను వారికి చెల్లిస్తాను. అలాగే నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తాను. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళ ఇంటికి వెళ్ళాడంటే, యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఏమైంది? పాపాత్ముడైనటువంటి జక్కయ్య మారిపోయాడు. ఆ కుటుంబానికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అని అంటాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడు, ఎందుకంటే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎందుకంటే ఆయన పాపాలను ఒప్పుకున్నాడు. ఎలా ఒప్పుకున్నాడంటే, దేవుణ్ణి తన గృహంలోనికి ఆహ్వానించాడు. యేసయ్యను వారింటికి ఆహ్వానించాడు. యేసయ్యను తన హృదయాంతరంలోనికి ఆహ్వానించాడు. యేసయ్యను తన ఆత్మీయ నాయకుడిగా, యేసయ్యను తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. కనుక ఎప్పుడైతే ఆయన అంగీకరించాడో అతని పాపములన్నీ క్షమించబడ్డాయి. అతని కుటుంబానికి రక్షణ వచ్చింది. అతనిలో మారు మనసు కలిగింది. యేసు నామమున. ప్రియ సహోదరి సహోదరుడా, ఇద్దరు మీ మాటలు వింటున్న నీవు నీ హృదయాంతరంలోని కనుక నువ్వు దేవుని ఆహ్వానించగలిగితే, నువ్వు ఆయనలో నిలబడగలిగితే, ఆయన నీలో నిలబడగలిగితే నువ్వు ఫలాభివృద్ధి చెందుతావు. నీకు మారు మనసు కలుగుతుంది. నీలో ఉన్న పాపం అంతా కడిగివేయబడుతుంది. నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు. దేవుడంటాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండవలను కదా. అర్థమవుతుందండి? ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఎలా ఉండాలా? పరిశుద్ధులముగా ఉండాలి. అంటే ఆయన వాక్యాన్ని ఆదరించే వారముగా ఉండాలి. ఆయన మన హృదయాంతరంగంలో ఆహ్వానించే వారముగా ఈ హృదయాంతరంగమైన దేవాలయంలో దేవుని స్థిరపరచుకోవాలి. అలాగే మనం స్థిరపరచుకున్నప్పుడు దేవుడు మనలో ఉంటాడు. ఆయన మనలో ఉంటే మనం ఏం చేయబడతాం? ఫలిస్తాం, ఫలాభివృద్ధి చెందబడతాం. మనం దేవునికి దూరంగా ఉండి మనం ఏమీ చేయలేము. కాబట్టి దేవుని మన హృదయాంతరంలో ఆహ్వానించుకున్న వారముగా, ఫలించిన వారముగా, ఫలాభివృద్ధి చెందిన వారముగా మనం ఉందాం. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో స్థిరపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సత్యవంతుడానికి స్తోత్రాలు ప్రభు. ఈ దినము మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు అయ్యా. నీలో మేము, మాలో మీరు నిలిచి ఉండాలి. అది నాయన జరిగి నెరవేర్చబడాలి. ఈ దినము బిడ్డలు ఎంతమంది అయితే బిడ్డలు అయ్యా, ఎంతమంది ఈ వాక్యాన్ని బిడ్డలు విన్నారు, వారి హృదయాంతరంగంలో తండ్రి నాని మాటలు స్థిరపరచండి, సమాధానకరంగా మార్చమని. ఉన్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి వారి కుటుంబంలో రక్షణ, మారు మనసు కలుగునుగా. ఆమేన్. మీరే సహాయం చేయమని, మేలు చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు.
ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.